అందరూ కలిసి ఈ భూమి భజన చేస్తున్నారు కానీ నా డబ్బు పోయిందంటే నమ్మరే. నేనెప్పుడైనా అబద్ధాలు చెప్పానా? నిజంగా దైవ సాక్షిగా చెప్తున్నాను, నా డబ్బు పోయింది. అత్తయ్య, మీ డబ్బు పోతే నేనిస్తాను. ఇక్కడ సమస్య నువ్వివ్వడమో నా కొడుకు ఇవ్వడమో కాదమ్మా. ఇంట్లో డబ్బులు టేబుల్ మీద పెట్టాను, అవి పోయాయి అంటే ఇంట్లో దొంగ ఉన్నట్టే కదా. ఈ రోజు ఇలా జరిగితే రేపు ఇంకెంత పెద్దది జరుగుతుందో. ఆ దొంగ ఎవరో ఇప్పుడే నాకు తెలియాలి. అయితే ఏం చేయమంటావమ్మా? పోలీసుల్ని పిలిచి కేసు పెట్టమంటావా? ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తావు? రాద్ధాంతం ఏంటే రాద్ధాంతం? ఈ ఇంట్లో ఒక దొంగ ఉన్నారు, ఆ దొంగ మన మధ్య ఉన్నారు. చాలత్తయ్య, మీరు ఇందాకటి నుంచి భూమినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రాణం పోయినా భూమి అలాంటి పనులు చెయ్యదు. చిన్న పాప మీద దయచేసి ఇలాంటి నిందలు వెయ్యొద్దు. నిందలు కాదమ్మా, ఉన్నమాట చెప్తున్నాను. ఒకవేళ భూమి డబ్బు తీయకపోతే ఇంకెవరు తెస్తారు? ఏ భూమి, నిజం చెప్పవే, ఎక్కడ దాచావో చెప్పు. ట్రంకు పెట్టెలో దాచావా, బట్టలో దాచావా? చెప్పు. అమ్మగారు, నాకేం తెలీదు. నేనెప్పుడు అలాంటి పనులు చెయ్యనమ్మా, నన్ను నమ్మండి. లేదు లేదు, నువ్వే చేసి దొంగ నాటకం ఆడుతున్నావు. అత్తయ్య, భూమి అలాంటి పనులు చెయ్యదు. మీకు నమ్మకం లేకపోతే తన వస్తువులన్నీ మీరు చెక్ చేసుకోండి. తన పెట్టె చెక్ చేయండి. శ్రీజ, నువ్వు వెళ్ళి ఆ పెట్టె తీసుకురా. అది కాదు వదినా. చెప్తుంది నీకే. భూమి మీద ఇంత నింద పడింది కాబట్టి భూమి ఏ తప్పు చెయ్యదని నిరూపించాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. వెళ్ళి తీసుకురా. చూడండి అత్తయ్య, ఇందులో చూడండి. ఏ భూమి, నీకు అన్నం పెడితే మాకు సున్నం పెట్టాలని చూసావా? శ్రీకరం, చూసావు కదా, భూమి భూమి అని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటే ఇదేమో ఏకంగా మన ఇంటికే కన్నం వేయాలని చూసింది. ఇది పెద్ద దొంగరా? అమ్మగారు, నేను నిజంగా దొంగతనం చెయ్యలేదు. నన్ను నమ్మండి అమ్మగారు. నా పైన ఈ నింద వెయ్యొద్దు. నిజంగా డబ్బులు నా టుంగు పెట్టెలోకి ఎలా వచ్చాయో నాకైతే అస్సలు తెలియదు. నోర్మి, ఈ దొంగతనం నువ్వే చేసావు. సంధ్య, ఇప్పుడు చెప్పు. కూతురు కూతురు అన్నావు కదా, ఏం చేసిందో చూసావుగా. నీ కూతురు దొంగతనం చేసింది. ఏమే, ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ అలవాటు? చెప్పు. నా పక్కన నువ్వుంటే నాకు బలం వింధ్యా. నిన్ను తప్ప నేనెవరినీ ఊహించుకోలేను. మన ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చినా నువ్వు తట్టుకోలేవు. అలాంటిది మన మధ్యలోకి మౌనిక వచ్చింది. ఈ నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇదేంటి, సన్నీ ఫోన్ చేస్తున్నాడు? మళ్ళీ ఏమై ఉంటుంది?
సనీ. రాజేష్ బాబు, కొంపలు ఆరిపోతున్నాయి. సనీ, నువ్వు ఫోన్ చేస్తుంటేనే భయం వేస్తుంది. నేరుగా చెప్పు, ఏం జరిగింది? ఇక్కడ ఫస్ట్ నైట్ కోసం ముహూర్తాలు పెట్టిస్తున్నారు బాబు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు సన్నీ? వీళ్ళకి ఏం కావాలి? నన్ను టార్చర్ పెడుతున్నారు. సారీ రాజేష్ బాబు, ఈ పాపంలో నాకు భాగం ఉంది. కానీ నేను నీకు సాయం చేయాలని ఫోన్ చేస్తున్నాను, కానీ బాధ పెట్టాలని కాదు. ఇప్పటికే నువ్వు వింధ్యతో నిజం చెప్పుకోలేక, మీ అమ్మగారి దగ్గర మేనేజ్ చేయలేక ఎన్ని అవస్థలు పడుతుంటావో నాకు తెలుసు. రాజేష్, రాజేష్, ఏమండి, వీడసలు ఎక్కడున్నాడు? ఈ మధ్య అసలు ఫ్రీగా మాట్లాడడం లేదు, మన దగ్గర కూడా రావడం లేదు. ఎప్పుడు వెళుతున్నాడో ఎప్పుడు వస్తున్నాడో అర్థమే కావడం లేదు. నాకు అదే అనుమానంగా ఉంది వాణి. నేను అడగాలనుకుంటున్నాను. పద వెళ్ళి వాడు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య ముభావంగా ఉంటున్నాడు. బ్రేక్ఫాస్ట్కి రావట్లేదు, డిన్నర్కి రావట్లేదు. ఎప్పుడూ కలిసే భోంచేసేవాళ్ళం, అలాంటిది టీ కాఫీలకు కూడా కిందకి రావట్లేదు. ఏదైనా వర్క్ ప్రెజర్ ఉందో ఏంటో. పద వెళ్ళి మాట్లాడదాం. పదండి. సన్నీ, నాకు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తోంది. బాబు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఈ మౌనిక వదిలిపెట్టదు. ఆ రోజు తను నిజంగా చనిపోతుందని నమ్మి అనవసరంగా తన మెడలో తాళి కట్టాను సన్నీ. పెళ్లికి ముందు నీ జ్ఞాపకాలన్నీ కాల్ చేస్తే అది నిజం అనుకున్నాను. విషం బాటిల్ డస్ట్బిన్ కింద పడేసుంటే నిజంగానే విషం తాగిందనుకున్నాను బాబు. మా అమ్మ వింధ్య దాని మాటలు నమ్మొద్దని అన్నా కూడా మౌనిక ఇక్కడ వదిలేసి వెళ్ళిన అక్షింతలు తీసుకొని అయ్యో పాపం అని వచ్చాను సన్నీ. పెళ్లి జరిగాక అక్షింతలు వేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. బాధపడకు రాజేష్ బాబు, ఈ రాక్షసులు నన్ను కూడా మోసం చేశారు. ఈ మాయనటులు ఎవరినైనా ముంచుతారు, ఎవరి కాపురాలైనా కూల్చేస్తారు. జైలుకి వెళ్ళొచ్చింది కదా, మారింది అని అనుకున్నాను. దొంగ కన్నీరు కార్చి వేరే పెళ్లి చేసుకుని ఇండియా నుంచి వెళ్ళిపోతానంటే నిజమని నమ్మాను. అది ఆ విక్రంగాన్ని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకోలేదు బాబు. సన్నీ, నేను పైకి చెప్పుకోలేకపోతున్నాను, కానీ అసలు అమ్మకు ఎదురు పడలేకపోతున్నాను, నాన్నకి ఎదురు పడలేకపోతున్నాను. ఫోన్ వస్తే భయపడుతున్నాను. మౌనిక ఏ అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతుందో, మా అమ్మకి నాన్నకి వింధ్యకి తన మెడలో తాళి కట్టిందే నేనే అని చెప్తుందో అని అనుక్షణం భయపడుతున్నాను. ఈ పెళ్లి రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. ఇది నా పరువుకి సంబంధించింది మాత్రమే కాదు, నా ప్రాణానికి సంబంధించింది కూడా. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా సడన్గా ఇలా వచ్చారు? ఏంటి రాజేష్, అలా కంగారు పడుతున్నావేంటి? ఒంటరిగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆఫీస్ కాలమ్మా. అసలు ఏమైంది రాజేష్ నీకీ మధ్య? అసలు ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళుతున్నావో తెలీదు, ఎప్పుడు తింటున్నావో కూడా తెలీదు. కనీసం కాఫీ తాగేటప్పుడైనా మాకు కనిపించాలి కదా. అమ్మా, కొద్దిగా బిజీగా ఉన్నానమ్మా. అమ్మతో నాన్నతో మాట్లాడినంత బిజీ ఏంట్రా నువ్వు? ఏదైనా చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావా? చచ్చా అదేం లేదు. నాకేం సమస్య ఉంటుంది నాన్న? ఏం లేదు. ఒరే రాజేష్, ఎందుకోరా నిన్ను చూస్తుంటే ఏదో తెలియని సమస్యతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏదైనా ఉంటే చెప్పు రాజేష్. అమ్మా, నాకేం ప్రాబ్లం లేదమ్మా. మన ఆఫీస్లో వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది. యుఎస్ బ్రాంచెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. పోనీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అబే, ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదమ్మా. మనందరం హ్యాపీగానే ఉన్నాం కదా. అను కూడా రేపో మాపో వచ్చేస్తుంది. తన గురించి కూడా టెన్షన్ లేదమ్మా. మరైతే ఎందుకురా ఇలా ఉంటున్నావు రాజేష్ నువ్వు? అది కొంచెం వర్క్ ప్రెజర్ అమ్మా. పోనీ కొన్ని రోజులు వింధ్యం తీసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్తావా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి.
నేను నీ భార్యని. అమ్మో తను ఒప్పుకుంటుందా? తనెవర్రా? ఆ, 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 అదేనమ్మా, వింధ్య ఒప్పుకుంటుందా అని. పైగా ఆఫీస్లో కూడా పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళే టైం లేదమ్మా. నిజంగా ఏం లేదు కదా? ఏం లేదమ్మా, మీరు అనవసరంగా కంగారు పడకండి. వర్క్ బిజీలో ఉండి మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంతే. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తానమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. రే రాజేష్, వాణి, వీడు నిజమే చెప్తున్నాడా లేక ఏదైనా దాస్తున్నాడేమో? వీడి వాలకం చూస్తే తేడాగా ఉంది. వీడు ఏం లేదని దాటవేస్తున్నాడు కానీ ఏదో దాస్తున్నాడనిపిస్తుంది. ఏమయ్యుంటుంది? ఏంటే చూస్తున్నావు? అయ్యో పాపం అని జాలిపడి నిన్ను చేరదీస్తే నా కొడుకుని, నా కోడల్ని, నా కూతుర్ని, నన్ను, చివరికి నా ఇంటిని ముంచడం కోసం వచ్చావా? ఒక దొంగ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రోజు డబ్బులు దొంగతనం చేశావు, రేపు ఇంకేం దొంగతనం చేస్తావో? నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదవే. అమ్మగారు మీ కాళ్ళు పెట్టుకుంటాను, నేను ఏ తప్పు చేయలేదు. ఆ డబ్బులు నా పెట్టెలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏంటే తెలియదు తెలియదు అంటావు? పద. అమ్మా, ఆగమ్మా. ఎందుకమ్మా ఎలా చేస్తున్నావు? నిజం చెప్పు, ఇది నువ్వు చేసిన పని కాదా? నువ్వే భూమి మీద నెపం వేసి తనని బయటికి పంపించాలని చూస్తున్నావు. చిన్న పిల్ల మీద ఇలాంటి నిందలు వేస్తే పాపం తగులుతుందమ్మా. అనరా, ఇంకా అను. దొంగతనం చేసింది ఇదే, ఆ డబ్బులు పెట్టెలా దాచుకుంది ఇది, కానీ నిందలు పడేది మాత్రం నేను. ఒరేయ్, నేను నీ కన్న తల్లినిరా. ఇప్పుడు కూడా మీరందరూ ఈ దొంగదాన్ని నమ్ముతున్నారు కానీ నన్ను నమ్మట్లేదు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో, నా పిల్లలే నన్ను చేయి కొడుతుంటే నేనెందుకు బ్రతకాలి? నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోతాను. ఇంత అవమానపడ్డ తర్వాత నేను బ్రతకడం దండగా. ఈ మాయదారి భూమి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ మా కుటుంబంలో చిచ్చు పెట్టి మనల్లందరినీ విడదీస్తుంది. అత్తయ్య మీరలా మాట్లాడొద్దు. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను. అలా అని చిన్న పిల్ల మీద ఇంత పెద్ద నింద కరెక్ట్ కాదు కదా అత్తయ్య. భూమి అలాంటిది కాదు. ఏ భూమి, నిజం చెప్పవే. నువ్వు శివుడు శివుడు అంటావు కదా, ఆ శివుడి మీద ఒట్టేసి డబ్బు తీసావో లేదో చెప్పు. అమ్మగారు, నేను తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు అంటాను కానీ నా ప్రాణం పోయినా కానీ లేనిది ఉన్నట్టు చెప్పను. ఇలాంటి పనులు నేను ఎప్పుడు చెయ్యనమ్మా. ఆశ్రమంలో కూడా నేనెప్పుడు ఎవరి వస్తువులు ముట్టుకోలేదు. ఆహా, నువ్వు సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు అన్నమాట. నువ్వు చెప్పే మాటలు నేను నమ్మాలన్నమాట, అంతేనా? అయితే నేను రూపాయి రూపాయి పోగేసుకుని దాచుకున్న డబ్బులు నీ పెట్టెలోకి ఎలా వచ్చాయి? ఈ డబ్బులకి రెక్కలొచ్చి ఎగిరి నీ పెట్టెలోకి వెళ్ళాయా, లేకపోతే నేనే దాచిపెట్టి నీ మీద నింద వేస్తున్నానా? నిన్ను బయటికి గెంటాలని చూస్తున్నానా? ఇదంతా డ్రామా ఆడుతున్నానంటావా? మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవే. నువ్వు ఒప్పుకోకపోతే ఈ రోజు నీ సంగతి చెప్తాను. ఉండవే. ఇక్కడే ఉండు. అత్తయ్య ఆగండి. ఈ రోజు నేను ఇదో తేలిపోవాలి.
మీరందరూ కలిసి నన్ను నిందించారు కదా. నేను దొంగో ఆ భూమి దొంగో ఇప్పుడే తేలిపోవాలి. భూమి అది చెప్తావా లేదా? నానమ్మా, ఎందుకు భూమిని కొడుతున్నావు? భూమి ఏం తప్పు చేసిందని? తప్పంతా చేసింది నువ్వు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను తప్పు చేయడం ఏంటి? ఆ భూమి నా డబ్బులు దొంగతనం చేసి తన పెట్టెలో ఎంత భద్రంగా దాచుకుందో చూసావు కదా. భూమి దాచుకోవడం కాదు, నువ్వే దాచావు. ఏంటి నాన్నమ్మా, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి భూమికి ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తావు అంతేనా? ఆహా లేదమ్మా, మనం డబ్బులిచ్చి వెళ్ళిపోమంటే అదంత తేలిగ్గా వెళ్ళదు కదా. అలా కాదు గాని దాన్ని ఎలా ఇరికిస్తానో చూడు. నానమ్మా, ఆ? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? భూమి పెట్టి ఓపెన్ చేస్తున్నావేంటి? తప్పు కదా. నేనేం దొంగతనం చేయడానికి తీలేదమ్మా. అయినా దాని దగ్గర ఏమున్నాయి? చెక్క బొమ్మ, 2 జతల బట్టలు, అంతే కదా. అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ డబ్బు ఈ పెట్టెలో పెట్టాలి. అలా పెట్టెలో పెడితే ఎలా వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చూస్తూ ఉండమ్మా. పదమ్మా. తప్పు నానమ్మా. భగవంతుడా, నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. నేను చేస్తుంది మంచో చెడో నాకు తెలియదు, కానీ నా మనవరాలు మళ్ళీ తిరిగి రావాలంటే ఇది వెళ్ళిపోవాలి. గత్యంతరం లేక ఇలా చేస్తున్నాను. తప్పైతే నన్ను క్షమించు తండ్రి. నానమ్మా, తప్పు అని నువ్వు అలా కంగారు పడుతున్నావేంటి? నువ్వు చేసే పని రాంగ్ అనే కదా అర్థం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనమే అనుకూలంగా మార్చుకోవాలి అని. దాన్నిక్కడి నుంచి పంపించాలి అంటే తన మీద దొంగ అని ముద్ర వేసి అవమానించాలి. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నిజం. ఆ, 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 నేనా? నేనెప్పుడు పెట్టాను? నువ్వు చేసింది తప్పు అని తెలిసి కూడా తప్పయిందని లెంపలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నావా లేదా? అమ్మాను, నువ్వేదో చూసి పొరపడుతున్నావు. లేదు, నేను చూశాను. నువ్వే ఆ డబ్బుల్ని భూమి పెట్టెలో పెట్టడం నేను చూశాను. ఏ తప్పు చేయని భూమిని ఎందుకు నిందిస్తున్నావు? నిజంగా తప్పు చేస్తేనే తప్పు చేసిందని చెప్పాలే కానీ ఏమి చేయకుండానే ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. నువ్వేం సైగలు చేయొద్దు. అమ్మా, భూమిది ఏ తప్పు లేదు. నానమ్మ ఇదంతా చేసి భూమి మీద నిందలేసింది. అమ్మా, రోజు రోజుకి దిగజారద్దు అని నేను చెప్తూనే ఉన్నాను. చూడు ఎలా అయిపోయావో. చిన్న పిల్లపైన దొంగతనం నింద వేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? నువ్వు చేసిన పనికి నీ కడుపున పుట్టిన మాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అత్తయ్య, మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, మా అందరినీ నిందించండి. కానీ భూమికి ఎవరూ లేరత్తయ్య. అమాయకురాలు. దాని మొహం చూస్తేనే జాలేస్తుంది. అలాంటి దానిపైన ఇంత పెద్ద నింద వేస్తారా? మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య,
దయచేసి భూమి జోలికి మీరు వెళ్ళొద్దు. అమ్మా, ఇదేనా నీ సంస్కారం? ఇన్నాళ్ళు నువ్వు మాకు నేర్పింది ఇదేనా? నువ్వు నీ పిల్లలకు ఆస్తిపాస్తులు లేకపోయినా గొప్ప లక్షణాలు ఉండాలని కోరుకున్నావు కదా. పిల్లలకే కాదమ్మా, తల్లికి కూడా గొప్ప లక్షణాలు ఉండాలి. నువ్వు మా నుంచి భూమిని ఎంత దూరం చేయాలని చూసినా నువ్వు దూరం అవుతావేమో కానీ భూమి ఎప్పటికీ దూరం కాదు. అందరూ కలిసి నన్ను ఆడిపోసుకుంటున్నారు. అంతా నీ వల్లేనే. నువ్వు బాగుపడవే. అమ్మా, నాకు భయమేస్తుంది. నాన్నమ్మ డబ్బులు నా పెట్లో పెట్టడం అనువక్క చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే నా పైన నింద పడేది. ఇది జీవితాంతం ఉండిపోయేది. అనువక్క చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. పాపమావిడ నా మీద కోపంతోనే కదా ఇలాంటి పనులు చేసి ఇన్ని మాటలు పడుతుంది. నేనంటే ఇష్టం లేదు కాబట్టి కదా అంత పెద్ద ఆవిడ ఎప్పుడూ చేయని తప్పు చేసింది. ఆవిడనేమి అనొద్దమ్మా. ఇంత జరిగిన తర్వాత కూడా అమ్మ గురించి ఆలోచిస్తోంది. అమ్మ ఎప్పుడు మారుతుందో ఏంటో. ఏ మౌనిక, ఎందుకొచ్చావు? నీ ఆశీర్వాదం తీసుకోలేదు కదత్తా. నేను ఆశీర్వదిస్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? నిన్ను ఆశీర్వదిస్తాను. బావా రా బావా, అక్కడే నించున్నావేంటి? అత్త ఆశీర్వాదం తీసుకుందాం రా.